హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్లైన్ చూడగానే మీకు అర్థమైంది అనుకుంటా. అవునండి, వీఆర్ గోయింగ్ టు మలేషియా. అండ్ మా అన్న మా అమ్మ కూడా వెళ్తూ ఉన్నారు. వాటికి సంబంధించి లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. మా అన్నయ్య ఆల్రెడీ లగేజ్ ప్యాక్ చేసేసారు, సో మా అమ్మ చేసేస్తుంది. అండ్ 20 kgs మాత్రమే తీసుకెళ్ళాలి. సో ఆ 20 kgsకి సంబంధించి లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ పర్సన్ 7 kgs బై హ్యాండ్గా వాళ్ళతో పాటు తీసుకెళ్ళొచ్చు. సో ఇక్కడ 20 kgsది ప్యాక్ చేస్తున్నారు. దానికి చాలా కష్టపడుతున్నాడు, బికాజ్ వన్ ట్రాలీలోనే అన్నీ పెట్టేస్తున్నారు. అండ్ పికిల్స్ కూడా పెట్టేశారు, అండ్ బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. అంటే సూట్ కేస్ వాళ్ళు ఎలా పడితే ఎలా వేసేస్తారు కాబట్టి నీట్గా ప్యాక్ చేస్తున్నారు. ఈ ప్యాక్ చేయడానికే మా అమ్మ వాళ్ళకి అట్లీస్ట్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ పట్టేసింది. తీస్తున్నారు, పెడుతున్నారు. బికాజ్ ఒక ట్రాలీలోనే అన్నీ పెట్టేసేలాగా చూస్తున్నారు. ఎందుకంటే మనతో పాటు తీసుకెళ్లే 7 kgsలో అప్పటికప్పటికి మనకి యూజ్ అయ్యేవి అన్నీ పెట్టేసుకోవాలని అనుకున్నారు. సో ప్యాకింగ్ అయితే మాక్సిమం అయిపోయింది. సారీస్ అని పెట్టేశారు. సో మా అన్నయ్య వచ్చేసి లగేజ్ చూస్తున్నారు, ఇది 20 kgs ఉంటుందా లేదా అని. అంటే చెప్పాము వెయిటింగ్ మిషన్ తెచ్చుకుందామని, బట్ మా అన్నయ్యనే చూస్తాంలే పర్వాలేదు 20 kgs కదా అని అనుకున్నారు. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది మా అమ్మ వాళ్ళది. నెక్స్ట్ నా వరకు ప్యాకింగ్ వచ్చేస్తే నేను సింపుల్గా పెట్టేసుకున్నాను, ఎందుకంటే 1 month కదా అని. యాక్చువల్గా నేను వెళ్దాం అనుకోలేదు, బట్ సడన్గా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. సో అప్పటికప్పటికి లగేజ్ ప్యాక్ చేసేస్తున్నాను. డ్రెస్సెస్ ఏవి పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు. సో అక్కడ ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తే ఫెస్టివల్కి కొన్ని చుడిదార్స్ ఉండాలని చుడిదార్స్ పెట్టేశాను. రిమైనింగ్ అన్ని టాప్స్ అండ్ జీన్స్ అలా పెట్టేసుకున్నాను. అండ్ మోస్ట్లీ మా పేరెంట్స్ చుడిదార్స్ లైక్ చేస్తారు, సో అదే పెట్టేశాను. ఇంకా రిమైనింగ్ టాప్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా చూస్తున్నాను ఎక్కడైనా జీన్స్ మీదకి టాప్స్ ఉంటాయేమో అని. బాగా నా షెల్ఫ్ అంతా వెతికాను. సో ఫైనల్గా కొన్ని టాప్స్ దొరికాయి, అవి కూడా పెట్టేశాను. అండ్ ఈ టాప్ చూస్తున్నారా, ఇదంటే నాకు చాలా ఇష్టం. కొత్త టాప్ మా వదిన మలేషియా నుంచి పంపించింది. అట్లా ఇష్టం లేదు, బట్ అక్కడికి వెళ్తే వేసుకోవచ్చు అని పెట్టేసుకున్నాను. సో నా ప్యాకింగ్ మ్యాక్సిమం అయిపోయింది. ఇది పెట్టేస్తాను. ఇంకా ఏమున్నా, ఇంకా నా ల్యాప్టాప్ అవి పెట్టేసుకోవాలి. బికాజ్ ల్యాప్టాప్ లేనిది నేను ఉండలేను కదా. సో నా ల్యాప్టాప్ బ్యాగ్ తీసేసాను. అందులో ఆల్రెడీ మా అమ్మ ముందే పెట్టేసింది నా ల్యాప్టాప్ ఛార్జర్ అని. సో అన్నీ చెక్ చేస్తున్నాను, పెట్టిందో లేదో. మళ్ళీ ఎక్కడైనా మర్చిపోతే ప్రాబ్లం అవుతుంది కదా. అండ్ మెయిన్గా యూజ్ చేసే ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో చేంజ్ అయ్యేటప్పుడు ఫేస్ వాష్, క్రీమ్, వాటర్ బాటిల్ అనే దీంట్లో పెట్టేసుకుంటాను. అండ్ చార్జర్స్, మెయిన్లీ పవర్ బ్యాంక్ ఇన్ కేస్ ఛార్జింగ్ అయిపోతే యూజ్ అవుతుందని చెక్ చేసుకున్నాను. సో మా అమ్మ అన్నీ ముందే పెట్టేసింది. సో ఆ బ్యాగ్ పక్కన పెట్టేస్తున్నాను, బికాజ్ అన్నీ పెట్టేసింది కాబట్టి. ఇంకా మెయిన్లీ వాటర్ బాటిల్ మా అమ్మ అది మర్చిపోయింది, సో అది కూడా తీసేసుకుని బ్యాగ్లోనే పెట్టేసుకుంటాను. సో వాటర్ అక్కడికి వెళ్ళి ఫిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి తీసుకెళ్తే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. సో దీనికి ల్యాప్టాప్ బ్యాగ్కి సంబంధించి మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా నా డ్రెస్సెస్. అండ్ ఇది వచ్చేసి పికిల్ అనమాట. మా అమ్మ కొత్తగా మిరపండి చట్నీ పెట్టింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. సో అక్కడ తినొచ్చులే అని తీసుకెళ్తున్నాను. ఆ బ్యాగ్లో పెట్టేసి అది కూడా సూట్ కేసులో పెట్టేద్దాం అనుకుంటున్నాను. మా లగేజ్ ప్యాకింగ్ అంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1 అయింది. సో స్టార్ట్ అయిపోయాము, లేట్ అవుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి అని. కర్నూలు దాటాక ఒక 70 km దూరం వచ్చేసాము. సో చాలా టైర్డ్ అయిపోయాము. మధ్యలో టీ తాగుదామని ఆగేసాము. అక్కడ టీ షాప్కి వెళ్ళి టీ తాగాం. చూస్తే పిల్లలకు ఆడుకోనికి చాలా మంచిగా ఉంది ప్లేస్. అండ్ టీ తీసుకున్నాం, కొన్ని తినడానికని మిడిలో స్నాక్స్ తీసుకున్నాం, బికాజ్ ఎయిర్పోర్ట్లో ఛార్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాం. సో హైదరాబాద్కి వచ్చేసాము. అండ్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. యాక్చువల్గా నేను ఎయిర్పోర్ట్ చూడడం ఇదే ఫస్ట్ టైం. దానికోసమే వెళ్తున్నట్టు ఉంది నేనైతే. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ప్లేసెస్ చాలా బాగుంది. ఏరోప్లేన్ కూడా చూద్దాం అనుకున్నాం, బట్ ఈ నైట్కి ఏరోప్లేన్ కనపడదు అనుకున్నాను. సో ఇంకా మా అన్నయ్య కూడా వచ్చేసారు ఎయిర్పోర్ట్కి మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయడానికి. సో లగేజెస్ తీసుకొని మా అన్నయ్య అండ్ పెద్దన్నయ్య వెళ్తూ ఉన్నారు. అండ్ ఎట్ సైడ్ వెళ్ళాలో తెలీదు. సో ఎంట్రీకి అక్కడ ఒక పర్సన్ అడిగారు, తను లాస్ట్లో అని చెప్పారు. సో వాకబుల్కి చాలా దూరం వెళ్ళాము. ట్రాలీ తీసుకుందాం అనుకుంటే అక్కడ మనకు కనపడలేదు. సో బ్యాగ్స్ చేతుని తీసుకుని వెళ్తున్నాం. ప్లస్ చూనికే నేనైతే ఫస్ట్ టైం కాబట్టి ఎయిర్పోర్ట్ చూనికే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ చాలా లైటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం, చాలా దూరం ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టారు. క్రిస్మస్ ట్రీని పైనుంచే చూడాలి, కిందికి వెళ్ళి చూడలేము, బికాజ్ ఎందుకంటే నాకు టికెట్ లేదు కాబట్టి. సో నేను కాదు మలేషియాకి వెళ్ళేది, మా అన్నయ్య అండ్ మా అమ్మ వెళ్తున్నారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. నేను కూడా వెళ్దాం అనుకున్నాను, బట్ నాతో ఆఫీస్ ల్యాప్టాప్ ఉంటుంది కాబట్టి అలో చేయరు. సో మా అన్నయ్య మా అమ్మ వెళ్ళిపోయారు. మేము ఇంకా రిటర్న్ వచ్చేసాం. ఒక 500 meters దూరంలో డెకత్లాన్ ఒక షాపింగ్ మాల్ ఉంది, దాంట్లోకి వెళ్ళి టైం పాస్ చేసాం. ఇక్కడ కూడా క్రిస్మస్ ట్రీ పెట్టారు ఎంట్రీలోనే. మా అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేనేమో నా రికార్డింగ్లో ఉన్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో, కాటన్తో చేశారు. అండ్ ఇక్కడ సైక్లింగ్ ఫ్రీగా చేయొచ్చు, బట్ బయటికి తీసుకెళ్ళాలంటే దీన్ని కొనేసి తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా చేస్తున్నారు. నాకు కూడా చేయాలనింది, బట్ నాకు సైక్లింగ్ రాదు కాబట్టి నేను చేయలేను. సో అందరు చేస్తుంటే వాటిని వీడియో తీసుకుంటా ఉన్నాను. అండ్ ఈ షాపింగ్ మాల్లో చాలా ఉన్నాయి. క్రిస్మస్ ట్రీ లోపల కూడా పెట్టారు. దీనికి పక్కన బొమ్మ చూస్తుంటే రియల్ మనిషిలాగా ఉన్నారు. ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోనికే కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఇక్కడ చేయనిక అలో ఉంది, లోపల చేయనికే. చూడబడ్డోడు ఎంత బాగా చేస్తున్నాడు. బట్ వీటిని బయటికి తీసుకెళ్ళాలి అంటే మనము కొనుక్కొని తీసుకొని వెళ్ళాలి. అండ్ నాకేం చేయాలో తెలియక దీనిలో తిప్పుకుంటా ఉన్నాను. వీటిని కొందామంటే దీని ప్రైస్ 500 ఉంది. సో దాన్ని చూసి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాను. అండ్ చూనిక చిన్నపిల్లలకి డ్రెస్సెస్ అండ్ A to Z అన్నీ ఉంటాయి. సో అన్నీ చూస్తే టైంపాస్ చేశాను. ఆ పాప చూడండి, నేను చూస్తున్నానని సరిగ్గా చేయలేదు, బట్ తర్వాత బాగా చేసేసింది ఆ పాప. ఈ పిల్లలు కూడా అలానే ట్రై చేశారు, బట్ వాళ్ళకి రాలేదు. బాయ్స్ కదా, చిన్న పిల్లలు. యాక్చువల్గా మా అన్న చెప్పారు 1 hour వెయిట్ చేయండి ఎయిర్పోర్ట్ దగ్గరలో, మేము లోపలికి వెళ్ళాక మీకు మెసేజ్ చేస్తాము, అప్పుడు రిటర్న్ వెళ్ళిపోండి అని చెప్పారు. అంతవరకు టైంపాస్ కానిక ఈ మాల్లోకి వచ్చాము. సో అన్నీ చూస్తూ ఉన్నాము, బికాజ్ 1 hour వెయిట్ చేయాలి కదా, అక్కడ వెయిట్ చేయలేము. చాయ్ తాగుదామని ఇలా వచ్చేసరికి ఇక్కడ మాల్ ఉంది, మాల్లో అన్నీ చూస్తూ ఉన్నాము. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, అండ్ బాయ్స్కి గర్ల్స్కి కూడా బాగున్నాయి. అండ్ ఇంకా వెళ్ళిపోదామని అనుకున్నాము.
సరే అని ఇక్కడికి వచ్చేస్తే ఈ చిన్న పిల్లలు టెంట్ హౌస్ లాగా ఉంది. పిల్లలు లోపలికి వెళ్ళి ఆడుకునే ఉంది. పిల్లలకి ఒకటి కాదు పెద్దలకు కూడా ఉంది. బట్ పిల్లలు వెళ్ళి ఆడుకుంటున్నారు బ్యాట్ బాల్ తీసుకొని. ఎంత క్యూట్గా ఉన్నారు వాళ్ళు ఆడుకుంటుంటే. ఆరెంజ్ కలర్ డ్రెస్ బాబు మాత్రం చాలా బాగున్నారు. అండ్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు దాని లోపలికి వెళ్ళి. అండ్ ఇది చిన్న పిల్లలకి 2 ఉన్నాయి. ఇటు సైడ్ చూస్తే పెద్దలు కూడా ఆడుకోవచ్చు. బట్ ఎవరు వెళ్ళలేదు మ్యాక్సిమం చిన్న. చూడండి ఈ బుడ్డోడు ఎంత బాగున్నాడు. ఆరెంజ్ కలర్ చిక్స్ మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఈ క్యాప్స్ నేను పెట్టుకొని ఫోటో దిగాను. ఇక బయట స్నాక్స్ తినడానికి వచ్చాను. మా అన్నవ నన్ను పీజీలో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. సో మీకు ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే దెన్ బాయ్.